ఎవరివన్ ఈరోజు మనం కోఫోర్జీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ముందుగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టెక్నికల్ అనాలిసిస్ ఎలాంటి రికమెండేషన్ కాదు. నేను సెబీ రిజిస్టర్ అడ్వైజర్ కూడా కాదు. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీ ఓన్ రిస్క్ పైన ఉంటుంది. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్గానే తీసుకోండి. ట్రేడింగ్ ఓపెన్ చేసుకొని సారీ కొంచెం ఇంటర్నెట్ స్లో ఉంది. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. ఇక్కడ కోఫోర్జ్ అని డైరెక్ట్గా లాంచ్ చార్ట్ అని క్లిక్ చేయండి. ప్రజెంట్ చార్ట్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఉంది కదా, దీన్ని వీక్లీ టైం ఫ్రేమ్లోకి మార్చుకోవచ్చు. మీ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే కనుక ట్రెండ్ అనేది ఒక 3 టైమ్స్ రిజెక్ట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ వర్టికల్గా గీసుకున్న ఇది ట్రెండ్ లైన్ అయితే ఏదైతే ఉందో దీని మీద సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒక్క నిమిషం నేను చార్ట్ జూమ్ చేస్తా. మళ్ళీ ఒకసారి గీసుకుని ఇక్కడ ట్రెండ్ లైన్ ఇక్కడ అప్లై చేస్తే మనకి స్టాక్ 3 టైమ్స్ రిజెక్ట్ అయింది ప్రైస్ అనేది. ఇక్కడ ఒకసారి ఈ ప్లేస్ దగ్గర ఒకసారి మనకి ఇక్కడ ఒకసారి ప్రజెంట్ అయితే ఇక్కడ సస్టైన్ అవుతుంది వీక్లీ టైం ఫ్రేమ్ లోపల. ఒకసారి మంత్లీలో ఎలా ఉందో చూద్దాం. నిఫ్టీ ఐటీ సెక్టర్ లోపల కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కౌంటర్ ఇదే స్టాక్ ప్రజెంట్ అయితే. మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది. మనం ప్రీవియస్గా ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో దాన్ని ఇప్పుడు ప్రజెంట్ సపోర్ట్గా తీసుకోవచ్చు. అది 1866 దగ్గర ఉంది కదా, దీన్ని స్టాప్ లాస్గా అనుకొని మనం ఏమైనా ఎంట్రీస్ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి నిఫ్టీ అండ్ ఐటీ ఇండెక్స్ తోటి చార్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గర మనం ఒకసారి ఐటీ తోటి కంపేర్ చేద్దాం. నిఫ్టీ చార్ట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సేమ్ స్కేల్ మీద. మన ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ లోపల నిఫ్టీ ఐటీ ఇండెక్స్ తోటి నిఫ్టీ 50 తోటి మనం కంపేర్ చేసుకుంటే మనకి ఈ చార్ట్ అనేది కంపెనీ అనేది అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. ఓకే, డైలీ టైం ఫ్రేమ్లో అయితే మనకి సిఎన్ఎక్స్ ఐటీ ఇండెక్స్ అండర్ పర్ఫామ్ చేస్తుంది కోఫోర్జీ కంటే. నిఫ్టీ కూడా కొంచెం అవుట్ పర్ఫామే చేస్తుంది కోఫోర్జీ కంటే. కాకపోతే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీని మీద మనకి ఒక వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇట్లా కనుక క్లోజ్ అయితే ఈ ఏరియా ఈ 91.35 ఉంది కదా, ఇది మనకు పర్సెంటేజ్లో చూపిస్తుంది. ప్రైస్లో కూడా చెప్తాను నేను. ఇవి రిమూవ్ చేసుకుందాం.
మనకి ఈ 2000 అనేది ఉంది కదా, ఈ 2500 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది కనుక ఒకసారి స్ట్రాంగ్ వాల్యూమ్స్ అండ్ ప్రైజ్ యాక్షన్తో కనుక క్లోజ్ అయితే ఇక్కడ మనకి కొంచెం అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం దీన్ని ఏ విధంగా వేసుకోవచ్చు అంటే మనకి ట్రెండ్ బేస్డ్ అండ్ రేంజ్ క్యాలిక్యులేషన్ మెథడ్ ద్వారా కూడా మనము టార్గెట్ కనుక్కోవచ్చు. మామూలుగా ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకుంటే రెండు రకాలుగా కూడా మనం రేంజ్ క్యాలిక్యులేషన్ మెథడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ నుంచి లో దగ్గరికి ఒకసారి ఇక్కడ ఎక్కువ ప్రైస్ యాక్షన్ జరిగింది కాబట్టి ప్రజెంట్ మనం ఇక్కడ వరకు అయితే తీసుకుంటున్నాం. మనకి 2490 2500 అనేది మనకి టార్గెట్ లెవెల్గా వస్తుంది. దీంట్లోనే సేమ్ మనం ఒకసారి ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ డ్రా చేసి కూడా మనం చూద్దాం. ఈ లో పాయింట్ నుంచి హై పాయింట్ ఒకటి, ఇక్కడ నుంచి మళ్ళీ లో, ఇట్లా కనుక డ్రా చేసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఈ 2020 అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇక్కడ 61.80 ఉంది కదా, ఇది అనేది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇక్కడనే ప్రైస్ కొన్ని రోజులు సస్టైన్ కావచ్చు. ఒకవేళ కనుక బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ టార్గెట్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది చూడండి. 78.6 ప్లస్ 100 2157 2329 ఇట్లా కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు ప్రైస్ అనేది. ఇక్కడ ఈ 161.8 అనేది ఇక్కడ మేజర్ టార్గెట్ కనుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి వెళ్ళి ప్రైస్ మనకి కిందికి రీట్రేస్మెంట్ కూడా అవ్వచ్చు. దీన్ని కూడా టార్గెట్గా పెట్టుకోవచ్చు. రెండు రకాలుగా మనం ఫాలో అవ్వచ్చు. వెయిట్ ఏ సెకండ్, మళ్ళీ ఒకసారి డ్రా చేసి నేను లెవెల్స్ క్లియర్గా చెప్తాను. ఈ రీట్రేస్మెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనం T1 T2 T3 ఇట్లా కూడా అనుకోవచ్చు మనం ఈ టార్గెట్స్ అనేటివి. మామూలుగా మనం స్టాప్ లాస్ అనేది ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారో దాన్ని 1800గా, లేదంటే 1718 ఉంది కదా, ఎవరైనా పొజిషనల్ ట్రేడర్స్ ఉంటే దీన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని ఎంట్రీస్ ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ రికమెండేషన్ అయితే కాదు, దీన్ని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గానే తీసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టెక్నికల్ అనాలిసిస్ అనేది మీరు ఒకసారి డ్రా చేయడానికి ప్రయత్నించండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఈ వీడియో కింతే. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.